హలో వెల్కమ్ టు ఏండిలాస్ కిచెన్. ఏండిలాస్ కిచెన్లో నేను చేయబోయేది రాజ్మా చికెన్ సలాడ్. అది ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. బోన్స్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు ఉత్తిగా బోన్లెస్ మీరు కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకోవచ్చు. నైట్ నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలా. ఇలా ఉడకపెట్టిన దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం చికెన్ కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అందులోని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వాటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక 2 or 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ కాగిన తర్వాత అందులోని మనం ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు, చికెన్ ఉడికిందా లేదా అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా చికెన్ ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఓన్లీ ఆలివ్ ఆయిల్తోనే మనం ఫ్రై చేసుకోవాలి, ఎక్స్ట్రా వేరే ఆయిల్ కాకుండా. హెల్త్కి ఇదైతేనే మంచిది కదా. తర్వాత ఒక 3 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి. ఇలాగా వెనిగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి చికెన్ని. తర్వాత ఒక 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోండి. అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ టేస్ట్ కోసం అలాగా వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. సోయా సాస్ వేసుకున్న తర్వాత కూడా ఇలాగ మొత్తం దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ తీసుకొని ఒక 2 కానీ 1 కానీ క్యాప్సికమ్ తీసుకొని సన్నంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఒక 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్గా సన్నంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని వాటిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఆ ఉల్లిపాయ, క్యాప్సికమ్ కొంచెం వేగే అంతవరకు దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉడకపెట్టుకొని ఉంచుకున్న రాజ్మాని మనం అందులో వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మొత్తం కలిసేటట్టు మనం ఆ స్టవ్ మీద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా లెమన్ జల్లుకొని పైన అలా కొత్తిమీర జల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. రాజ్మా ఉత్తిగా ఎవరు తినలేని వాళ్ళు ఇలాగా మీరు ట్రై చేయొచ్చు. రాజ్మా గురించి మీకు తెలిసిందే, చాలా బలం కూడా. ఇలాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఏంటంటే ఎప్పుడు బలంగా ఉంటారు. వీక్లీ ఒక 1 or 2 టైమ్స్ తిన్నా మనకి హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఒకసారి మరి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా ఉత్తిగా తినలేని వాళ్ళు ఇలా చేసుకుని తినొచ్చు. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.